నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండా గ్రామంలో సోమవారం గ్రామం మాజీ ఎంపీటీసీ గుగులోత్ రవినాయక్ ఆధ్వర్యంలో ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయగా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ మండల కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా టోర్నమెంట్ ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉంటారని క్రీడలు యువకులకు ఎంతో దోహదపడతాయని అన్నారు। గ్రామ యువకులు క్రీడా పోటీల్లో రాణించి మండల స్థాయి నుండి జిల్లా స్థాయిలో పాల్గొని మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, కొమ్మాట బాబు, దేవేందర్ నాయక్, వై వెంకటేశం, గర్గుల శ్రీనివాస్, గుమ్మల అజయ్, మెట్టు వెంకట్, లక్ష్మగౌడ్, వై వెంకటేశం, సుధాకర్, దేశెట్టి లింగం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। నిజాంపేట మండలం నగరం గ్రామంలో మరి ఎంపీటీసీ తాజా మాజీ ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో మరి పిల్లల కోసము క్రికెట్ మ్యాచ్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ యొక్క క్రీడ వలన పిల్లలకు ఆరోగ్యపరంగా కానీ శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ మరి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి। దీనివలన కూడా ఆ యొక్క యువకులకు ఉత్సాహంతో మరి ముందుండే దీనికి కాకుండా మరి మనకు పోలీసు దాంట్లో కానీ అనేక రంగాలు కూడా వాళ్ళకు శారీరక వ్యాయామం కూడా బాగుంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి పిల్లల కూడా ఒక లక్ష్యం చేయాలి, ఒక గమ్యం చేయాలన్నటువంటి ఒక పోటీతత్వంతో మరి ముందుకు వెళ్ళడానికి కోసము ఈ యొక్క క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి। దీని ద్వారా కూడా పిల్లలకు కానీ మనకు కానీ ఆరోగ్యపరంగా మానసికంగా ఉల్లాసం మరి కలుగుతుందని ఈ యొక్క క్రీడల్లో మరి గెలుపొందే వారికి మరి బహుమతులకు ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి దీని ఒక స్ఫూర్తితోని మరి యువకులందరూ కూడా ముందుండి ఒక క్రికెటే కాకుండా వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ మరి అనేకమైనటువంటి క్రీడల్లో పాల్గొని మన గ్రామంతో పాటు మండలం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయికి ఎదగాల్సిందిగా కోరుతున్నాం।